లాస్ట్ ఇయర్ నవంబర్లో థియేట్రికల్ రిలీజ్ అయిన జో అనే ఫిలిం ఈరోజు ఓటీటీలో వచ్చిందని చూడటం స్టార్ట్ చేశా. ఒరిజినల్తో పాటు తెలుగు ఆడియో కూడా ఉంది. ఇక కంప్లీట్ అయ్యాక చెప్పాలంటే అయ్యాక కాదు, కనెక్ట్ కాకపోవడంతో మల్టిపుల్ బ్రేక్స్తో ఇంట్రెస్టింగ్గా లేకపోయినా ఫోర్స్డ్గా అవ్వగొట్టి చెప్తున్నాను. లేదు గైస్, జో నో, కనెక్ట్ కాలేదు, ఫీల్ లేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మరి ఎందుకని అడిగితే, నార్మల్గా రొమాంటిక్ ఫిల్మ్స్లో లీడ్ పేర్స్ మధ్య డ్రామా అండ్ కెమిస్ట్రీలో ఫీల్ రావాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, వాళ్ళు జాయ్ఫుల్గా ఉంటే నేను ఉండాలి, వాళ్ళు ఏడిస్తే నాకు అది అనిపించాలి. ఇది ఇక్కడ మిస్ అయింది. మేబీ కొంతమందికి ఇవ్వచ్చేమో, కాలేజ్ లవ్ స్టోరీస్ కాబట్టి ఒక్కొక్కరు ఒకలా, బట్ నాకైతే ఏమనిపించలేదు. యాక్చువల్లీ సమ్వాట్ సినిమా అంతా కొన్ని ఫిల్మ్స్కి స్పూఫ్ లాగా ఉంది. ప్రేమం, అర్జున్ రెడ్డి, రాజారాణి స్టోరీలో సిమిలరిటీస్ ఉండొచ్చు కానీ ఓన్ రైటింగ్ లేకుండా కష్టం. ఇక్కడ సీన్స్ ప్లేస్లో ఆ సినిమాల సీన్సే పడతాయి. ఇవే గుర్తొచ్చాయి ప్రతి చోట. నేను చెప్పిన 3 ఫిలిమ్స్ కూడా 3 డిఫరెంట్ స్టోరీస్. ఇక్కడ జోలో ఏమైందంటే, ప్రేమంకి మధ్యలో అర్జున్ రెడ్డి, రాజారాణి యాడ్ చేసి తిప్పి తీసినట్టుగా ఉంది. ఇక రీఫ్రెషింగ్ అనే పాయింట్ అయితే కంప్లీట్గా మర్చిపోవాలి. సరే, యూట్యూబ్ కంపైలేషన్గా ట్రీట్ చేసి చూద్దాం అనుకుంటే లెంత్ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. నైటే స్టార్ట్ చేసే కానీ బాడీ స్లీప్కి వెళ్ళిపోయింది. మేబీ నేను నిద్రలో స్టార్ట్ చేసి ఉంటాను. ఇక ఎర్లీ మార్నింగ్ షో చేసా, కష్టపడి ఇంటర్వెల్ దాకా వెళ్ళా కానీ ఇక మూమెంట్ ఇవ్వబుద్ధి కాలేదు. ఆ నెక్స్ట్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ సెకండ్ హాఫ్ వేసా, ఇది ఇంకా నీరసంగా వెళ్తుంది. అంటే అసలు మెయిన్ నచ్చే మూమెంట్స్ లేవు, అలాగే టూ మచ్ క్లీషేడ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ప్రేమం విత్ అర్జున్ రెడ్డి అయితే సెకండ్ హాఫ్ ప్రేమం విత్ రాజారాణి అనమాట. మరి జో అనే క్వశ్చన్ అడిగితే, ఇట్స్ బోరింగ్ అండ్ లెంతీ యూట్యూబ్ కంపైలేషన్ ఆఫ్ దోస్ 3 మూవీస్. మేబీ డైరెక్టర్ ఆ 3 సినిమాలకి పెద్ద ఫ్యాన్ అనుకుంటా. మేబీ షార్ట్ ఫిల్మ్గా తీసి ఉండాల్సింది, సినిమాకి అయితే సెట్ అవ్వలేదు. మీకు ఎలా ఉంటుందో మరి తెలీదు, నాకైతే అలాగే అనిపించింది. మరి పర్ఫార్మెన్సెస్ వైజ్ ఎవరో ఎక్కువ తక్కువలాగా అయితే అనిపించలేదు. రియో అండ్ మాలవిక డీసెంట్ యాక్టింగ్ ఇచ్చారు, భవ్య ఏమో ఓకే. సాంగ్స్ ఏమో కానీ బీజిఎం అయితే యావరేజ్ ఫీల్స్. స్మూత్గా హడావుడి లేకుండా ఉంది కానీ సోల్ లేదు. కొంత ప్రేమ అండ్ 96 లాగా కొట్టేసినట్టు అనిపించింది. ఫైనల్లీ ఒక 10 to 12 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన మూవీ ఇది. ఇక ఓటీటీఏ కాబట్టి లుక్ వేస్తామంటే మీ ఇష్టం. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మరి సినిమా. చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.